రైట్. అయితే ఈ జర్నలిస్టులకి సంబంధించి వివాదం గట్టిగానే నడుస్తుంది. ఎటు చూసినా కూడా ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి ఏవైనా పోస్టులు చేసినా, లేకపోతే ఏదైనా న్యూస్ టెలికాస్ట్ చేసినా, లేకపోతే ఈ హైడ్రా బాధితుల విషయం కానివ్వండి, లేకపోతే మూసీ బాధితుల విషయం కానివ్వండి, ఇలా ఎక్కడ జరిగినా కూడా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వాళ్ళకి సంబంధించి కొంతమంది అయితే వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు. సో అది మేము అంటే గొప్ప చెప్పుకోవడం కాదు. అది చేస్తున్నటువంటి ప్రక్రియలో ఇవాళ గవర్నమెంట్ కొంతమంది వాళ్ళని కేసులు పెట్టడం కానివ్వండి, లేకపోతే అక్రమంగా జైలుకి పంపించడం, దీన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? నిజంగా చాలా బాధాకరం అండి. ఒకటేంటంటే మాకు కేటీఆర్ గారు నేను పర్సనల్‌గా ఉన్న 2.5 ఇయర్స్‌లోనే చాలా ఊరి పేరు చెప్పగలుగుతాను. నాది ట్విట్టర్ మళ్ళా బ్యాక్ స్క్రోల్ చేసినా గానీ ప్రీవియస్ హిస్టరీ తీసినా కనిపిస్తది. మాకు ట్విట్టర్‌లో ఎవరన్నా ట్వీట్ చేసినా గానీ తక్షణమే మాకు ట్యాగ్ చేసేవాళ్ళు. డైరెక్ట్ కేటీఆర్ గారు ట్వీట్ చేస్తే ఏ నియోజకవర్గం ఏందో చూసి అటునుంచి డైరెక్ట్ నాకు ట్వీట్ చేసినా నేనన్నా వెళ్ళిపోయి సాల్వ్ చేసిన పనులు ఎన్నో. అది ప్రజలు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫీడ్ పెడితేనే రెస్పాండ్ అయినాం మేము. అట్లాంటిది ఇక్కడ ప్రజలు బాధపడుతున్నారా అంటే ఇటు ట్విట్టర్లో మేము చెప్పినా, ఇటు మీడియా ఛానళ్ళు వచ్చి చూపించినా ఇవన్నీ దేనికోసం చేస్తాం? రాష్ట్రంలో ఏదో రాద్ధాంతం కావాలి, అల్లర్లు కావాలి, మొత్తం కొట్టుకోవాలని ఒకటి చేయడు. వాళ్ళ బాధను పట్టించుకోండిరా బాబు అని చెప్పి చేస్తారు. ఎవరైనా పట్టించుకొని చేస్తారు అంతే. అరే వాడు బాధపడుతుంటే మాకేమో సంతోషమా? నువ్వు చెయ్యి, నెక్స్ట్ డేనే వచ్చి వాళ్ళ నువ్వు కూలగొట్టక ఆపు, 40 ఏళ్ళ నుంచి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి అక్కడ దిగితే ఆయన పేరు రాదా? గతంలో రాలేదా? ఎవరో ఒక ఫుట్పాత్ మీద ఒక ఆమెను ఎల్లగొడితే ఈయన తక్షణమే వెళ్ళి అక్కడ ఫుట్పాత్ మీద ఉండొచ్చు అని చెప్పగానే పేరు రాలేదా? అదే పేరు ఇప్పుడు కూడా తెచ్చుకోమంటున్నాను నేను. పేరు ఒకసారి అయితే వచ్చింది కదా. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరినో ఫుట్పాత్ నుంచి ఎల్లగొడితే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్తే ఈమె గురించి ఎన్నిసార్లు మాట్లాడతానంటున్నారు. నేను మళ్ళీ కూడా మాట్లాడతాను. అక్కడైతే పేరు వచ్చిందా రాలేదా ముఖ్యమంత్రి గారికి? ఎవరో ఆమె టిఫిన్స్ ఆమెను పెడితే ఆమె ఉండనియండి తీసేయకని చెప్తే ఆయనకు మంచి పేరు వచ్చింది. మేము మళ్ళీ కూడా పేరు తెచ్చుకొని అడుగుతున్నాం. కుమారి ఆంటీ ఎవరైనా ఆమె మళ్ళీ కూడా వీళ్ళందరికీ న్యాయం చేసి పేరు తెచ్చుకో. మొన్నోరు ఆవేదన పడ్డారు. జస్ట్ ఒక 2 వారాల కింద రిజిస్ట్రేషన్ అయింది, మేము ఎంటర్ అయినాం, గృహ ప్రవేశం వారంలో గూలగొట్టిన బాగా నిజాయితీగా ఏడుస్తుంది. మనం పైసలు ఇచ్చి ఏడిపించినాం ఆయన దాదాపుగా 5 కోట్లు పెట్టుకుని ఏదో ఆ విల్లా ప్రాజెక్ట్ కొనుక్కుంటాడు. ఆయనకంటే మనం ఉల్టా 5,000 ఇచ్చి ఏడవమని మాట్లాడమని చెప్పాలంటే ఏమన్నా అర్థం ఉందా అసలు? ఇదే నాకు శ్రీధర్ బాబు గారు కూడా రెస్పాండ్ కావాల్సిన విధానంలో రెస్పాండ్ కావట్లేదని బాధ. అరే నిజాయితీగా ఇక్కడ తప్పు జరిగితే ఆ తప్పని చెప్పాలి. నువ్వు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయొచ్చు, వాళ్ళని ఏ విధంగా మార్చొచ్చు చూడాలి. అప్పుడప్పుడు కొన్ని కావు. అప్పుడప్పుడు ఏమైందంటే ప్రకృతి విరుద్ధంగా కొన్ని పోలేం మనం. కొన్ని ప్రాజెక్టులు నిజాయితీగా ఉంటుంది, మనకు కూడా ప్రక్షాళన చేయాలి, ఏడికాడికి అందరిని నిరగొట్టేయాలి, తీర్చిపడేయాలని ఉంటుంది. కానీ ఎంతవరకు ఏ మేర ఏం చేయొచ్చు అనే దాని మీద ఉంటుంది. నేను చెప్తున్నా, మా నాగార్జున నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, దాదాపు అటు 40 ఇటు 40 ఫీట్ రోడ్డు ఉండాలి. దాన్ని మొత్తంగా దగ్గరకు కట్టుకున్నారు. మిగిలింది ఎంత అంటే ఒక 20 ఫీట్ 25 ఫీట్ అంతా మిగిలింది. అంత మెయిన్ రోడ్ ఆర్ఎన్బి రోడ్డు. సో మెయిన్ రోడ్ ఆక్యుపై చేసేసినారు, రోడ్డు మీదకి వచ్చేసినారు. సో ఫ్యూచర్ ఏంది, మనకు రోడ్డు పెరుగుతుంది, అక్కడి నుంచి హాలియా వరకు పెరిగింది, హాలియా అవతల పెరిగింది, మన హాలియా వరకు ఎందుకు పెరగట్లేదంటే లేదు సార్ వాళ్ళు జరగని అంటున్నారు. జీవితం ఈరోజు వాళ్ళ ఫ్యూచర్ అయిపోద్ది. ఈరోజు 19,000 ఉన్న జనాభా రేపన్నా నిజంగానే 29,000 అట్లా అవుతుంది. మేమేం అడిగినాం, అన్న మీకు వెనక జాగ ఉంది, మీ సొంత జాగ ఉంది, ఇది ఆర్ఎన్బి రోడ్ అని తెలిసి మీరు జరగలే కదా, ఇంతవరకు జరగండి అని మేము అడిగినప్పుడు వాళ్ళు ఏదైతే షాప్లో ఉన్నారో అన్న ఏ విధంగా జరగవచ్చు అని కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. మీరు కరెక్ట్గా ఏదైతే రోడ్డు వరకు ఉన్నదో దాని వరకు మళ్ళీ మీరు అవసరమైతే ఫుట్పాత్, నేను పర్సనల్గా చెప్పిన మీరు ఫుట్పాత్ మీద తీసుకోండి, మళ్ళీ మేము కడతాం కదా, మళ్ళీ ఫుట్పాత్ వస్తుంది కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దాంతవరకు మీరు ఎక్స్టెండ్ చేసుకుని ఏదో రేకులు పెట్టి. కానీ ఇప్పుడు మాత్రం జరగకపోతే ఈ రోడ్డు ఇది వేయకపోతే లైఫ్ లాంగ్ మనకు రోడ్డు ఉండదు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పినాం. అందరు ఒప్పుకున్నారు, చేసినప్పుడు అది ఆ రోజు వాళ్ళందరిని ఒప్పించి చేసినాం. ఒప్పుకోని కాడ బలవంతంగా 5-6 ఇళ్ళు ఉన్న కాడ అందరు జరిగినప్పుడు రోడ్డు అనేది ముఖ్యం కదా, మెయిన్ ఏదైతే హైవే పోతుందో వచ్చి వాళ్ళకి గుద్దుకుంటే. సో అంతవరకు మూసి ప్రక్షాళన వచ్చేసరికి నువ్వు ఇంతమందిని కూర్చోటి ఒప్పి ఫస్ట్ ప్రజల ఏదైతే వాళ్ళ రిపోర్ట్ ఏది ఉందో ఒకసారి తీసుకోండి. మీరు తీసుకొని వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కావులే అని చెప్పేసి మీ బాస్ మెప్పు కోసం ఇక్కడ అందరిని ఎల్లగొడతా అంటే పేదలు అక్కడ ముగ్గురు పిల్లలు ఉండి నేను అంటుండే ఈరోజు ఒక్కొక్కరిని ఎల్లగొడతా ఈప్సింత పని చేస్తే ఇదేదో మాట్లాడతాడు. అంత ఆవేదన అవసరం లేదు, అంత టెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. నిజాయితీగా చేయదలుచుకుంటే ప్రజల మధ్యలోకి వెళ్ళండి. అక్కడ మూసి వాళ్ళ బాధితులు ఎవరైతే రెడ్ మార్క్ వేసినారో వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఎక్కడికక్కడ టీమ్స్ చేసి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడండి, చర్చలు చేసి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ సాల్వ్ కాకపోతే మీ బాస్ దగ్గరికి వెళ్ళి అన్న ఇదేదో మా తెలంగాణ మా సొంత ఇంటిని కూలగొట్టినట్టు ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ కాదు ఇంకేదైనా ప్రాజెక్ట్లో పైసలు ఇస్తే కానీ ఈ ప్రాజెక్ట్ వద్దని చెప్పుకోండి పైన పోయి. కానీ ఇక్కడ ఇట్లా చేయకండి అంటున్నాం. వాటర్ని ఖచ్చితంగా శుద్ధి చేయండి. మా నల్గొండ జిల్లా ప్రజలు ఖచ్చితంగా మంచి వాటర్ అందుతుంది,
అలా ఎట్లాంటి సంతోషం లేదు. మరి ఆ లెక్కను చూసుకుంటే అనంతగిరి హిల్స్ మీద అక్కడ ఏదో దాదాపుగా 1500 ఎకరాలు దామగుండం ఫారెస్ట్ దామగుండం నావీ ఫారెస్ట్ రైడర్కి అప్పచెప్పారు. అప్పచెప్పినారు. ఈరోజు అదే పెద్ద సోర్స్ మన మూసీకి ఇవన్నిటి హైదరాబాద్కి కూడా. దాన్ని మళ్ళీ నువ్వు చేసినప్పుడు అనంతగిరి హిల్స్ని నువ్వు ఏదైతే నువ్వు అప్పచెప్తున్నావు మూసీ నది పుట్టకు కూడా అక్కడే ఉంది. అక్కడే ఉండదు కాబట్టి నువ్వు అదంతానేమో వాళ్ళకి అప్పచెప్తావు, ఇదేమో ప్రక్షాళన అంటావు. దేనికి ఒక లింక్ లేకుండా అడ్డగోలుగా ఆయనకి ఇష్టం వచ్చినది చేయడం. ఈరోజు ప్రజలందరూ ఈరోజు నేను ఎంత నాకున్నటువంటి జ్ఞానంతో నేను ఏదైతే మాట్లాడుతున్నానో చెట్టు కింద కూర్చున్నా ఎక్కడ నేను ఇప్పుడు ఏ కమ్యూనిటీలో చూసినా కానీ ప్రతి ఒక్కరు ఇంతే తెలివివంతంగా మాట్లాడుతున్నారు. ఓన్లీ ఏంటంటే ఇంకో 4 సంవత్సరాలు ఏం చేసేది లేదు. అందుకని మేము కూడా ఏమంటున్నాం, అరే దయదలిచి ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పో, ఇంతకు మించి వేరే దామగుండం ఫారెస్ట్ ని నావీ రైడర్కి అప్పచెప్పడం పట్ల మీ కామెంట్ ఏంటి, అసలు మీకు ఏమనిపిస్తుంది? నాకు అంత దూరం నేను దాని మీద స్టడీ చేయలేదండి. కాకపోతే నేను రీసెంట్గా ట్విట్టర్లో చూశాను, ఒక లేడీ ఎవరు ఆవేదనతో చేస్తుంది. నిజంగా ప్రజలలో ఆ చైతన్యం రావడం మేము స్వాగతిస్తాం. మేము ఇందాక చెప్పినట్టు ఎవరు మేము ట్వీట్ చేసినా మేము రెస్పాండ్ అయ్యేది. 10 years లో కూడా అంటే ఎంత మేము అప్పుడు కాపాడిన దాన్ని ఈరోజు వాళ్ళు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అప్పచెప్పడం, మా ప్రభుత్వంలో మేము కాపాడిన దాన్ని వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఒక రకంగా అడవి సంపద వేరేకాడ పెంచొచ్చేమో, కానీ ఆ సాయిల్ కానీ, ఎందుకంటే మేము గతంలో ఎప్పుడైనా ఒక ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా కట్టాలనుకుంటే వేరేకాడ మేము ఆ ల్యాండ్ వరకు అక్కడ అప్పచెప్పేది వాళ్ళకు. ఆ ల్యాండ్ అంతమందం ల్యాండ్ ఇప్పుడు మా నాగార్జున సాగర్లో ఏదో ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం, అటవీ భూమి ఎక్కడైనా వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, మేము వేరే గవర్నమెంట్ భూమి వాళ్ళకి అప్పచెప్తాం. ఏది ఆ అటవీ కేంద్ర అటవీ శాఖకు మేము అప్పచెప్పేది. ఇది మన హైదరాబాద్ ప్రాజెక్టే ఉంది ఇప్పుడు మనకున్నటువంటి సుంకిశాల ప్రాజెక్టు. దానికి కొంచెం అటవీ భూమి పోతే అంతమందం గవర్నమెంట్ భూమి వేరే కాడ మేము అటవీ ప్రాంతానికి అప్పచెప్తాం. ఇక్కడ నువ్వు పోయేది మెయిన్ సాయిల్, ఏదైతే అక్కడ పడ్డ నీరు, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దేనికి లేదు. ఆ ప్రాముఖ్యతను కోల్పోతున్నాం, అది చేయకండి అని మేము అడుగుతున్నాం. ఇక్కడ కాకపోతే వేరే కాడ కూడా ఇవ్వచ్చు, అదే లొకేషన్లో కావాల్సిన అవసరం లేదు. మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. మన తెలంగాణకు ఉన్నటువంటి చాలా అమూల్యమైనటువంటి హెరిటేజ్ అంటే మంచి ప్రాంతంగా ఇప్పుడు అనంతగిరి హిల్స్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంగానే చాలా మంచిది. దాన్ని అనవసరంగా సర్వనాశనం చేయకుండా మేము అడుగుతున్నాం. చెప్తున్నా కదండి, ఒక ప్రోగ్రెసివ్ ఓరియంటెడ్గా ఆలోచించే నాయకుడు ఉంటే మాత్రం అందరికీ మంచి జరుగుతుంది. కానీ హోప్ఫుల్లీ నేను కోరుకునేది ఏంటంటే దేవుడు ఏదో ఒకటి చేసి 4 సంవత్సరాలు కాపాడాలి, 4 ఏళ్ళు కాపాడితే మిగతా మళ్ళీ వచ్చి మేము చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ లోపలనే మొత్తం చేయి దాటిపోతే చాలా బాధాకరం.